హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియోని మీరందరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అలానే మీరు ఎప్పటి నుండో అడుగుతున్నా నేను థంబ్నెయిల్స్ ఎందులో ఎడిట్ చేస్తున్నాను, ఎక్కడ ఎడిటింగ్ చేపిస్తున్నాను అదంతా కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. నాకు కొన్ని రోజుల నుండి ఎక్కువగా ఇవే కామెంట్స్ వస్తున్నాయి కదా, సరే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాము అనుకుంటున్నాను. ఎండలు చూసారా, మాకైతే కొన్ని రోజులు వర్షాలు, కొన్ని రోజులు ఎండలు మామూలుగా ఉండడం లేదు. ఈ ఎండలకి బయటకు రావాలంటేనే భయంకరంగా ఉంటుంది. మొన్న అయితే వర్షం పడింది, మళ్ళీ ఇప్పుడు ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. వర్షం పడుతుంది అంతే, మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి. పిల్లలకి హాలిడేస్ ఇవ్వకముందేమో హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా, కొన్ని రోజులు రెస్ట్ దొరుకుతుంది, మార్నింగ్ లేవాల్సి వస్తుంది, పనులు హడావిడిగా అయిపోవాల్సి వస్తుంది అని అనుకున్నాను. కానీ ఇప్పుడేమనిపిస్తుందో తెలుసా, పిల్లలకి స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో, వీళ్ళ అల్లరి తట్టుకోలేకపోతున్నాము అనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? నాకైతే ఇలాగే అనిపిస్తుంది. పిల్లలకి మళ్ళీ స్కూల్ పెడితే బాగుండు, మన రొటీన్లోకి మనం వచ్చేస్తాము, అలానే పిల్లలకి కూడా మంచిగా చూసుకుంటాము. ఇప్పుడైతే అసలు ఎలాంటి పనులంటే, మనం మార్నింగ్ లేచిన వెంటనే, అంతకుముందు అయితే మార్నింగ్ లేచిన వెంటనే వంట చేయడము, ఇల్లు ఊడవడం అన్నీ వెంటనే చేసేసుకునేదాన్ని. కానీ ఇప్పుడేమో వాళ్ళు ఇంకా ఎప్పుడు మనతోనే ఉంటారు కదా అన్న ధీమాతో టైంని కూడా వేస్ట్ చేసేస్తున్నాను. అసలు వీడియోస్ తీయడానికి బద్ధకం వచ్చేస్తుంది, అసలు పనులు చేసుకోవడానికి బద్ధకం వచ్చేస్తుంది. ఏదో పిల్లలకి అలా తినబెట్టడం, వాళ్ళని చూసుకోవడం, ఇంకా మేము తినడానికి వండుకోవాలి తప్పదు కాబట్టి అది కూడా వంట చేయాల్సి వస్తుంది. లేదంటే ఇంకా బద్ధకం వచ్చేసిద్దేమో అసలు. నార్మల్ డేస్లో అయితే అంతకుముందు 7-8 అన్నం అయితే కడిగి పెట్టేసేసి కూరలు కూడా వండేసేసేదాన్ని పెందలాడి. కానీ ఇప్పుడైతే అసలు వండలేకపోతున్నాను ఈ ఎండలకి. టిఫిన్ చేసిన తర్వాత ఇంక కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాము, పిల్లలు ఎలాగో ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇలాగే అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఇంకా ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, 11:30-12 అవుతుంది. ఇంకా ఫాస్ట్గా లేసేసి అన్నం అయితే కడిగి పెడుతున్నాను. ఇలాగే నాలాగా కొంచెం బద్ధకంగా ఉండే వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే మనకు అంత అనిపించదు, వాళ్ళని ఖచ్చితంగా టైంకి రెడీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అయిపోవాలని అనేసి అయితే అనుకుంటాము, ఒక టైంని పెట్టుకుంటాము. అందువల్ల అయితే మనం కంప్లీట్ చేసేసుకుంటాం వెంటనే. కానీ ఇప్పుడైతే పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, ఇంకా ఏముందిలే తర్వాత చేసేసుకోవచ్చు అని చెప్పేసి టైంని గడిపేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడైతే మా పెద్దోడు వచ్చి, ఎండ బాగా వేస్తుంది కదమ్మా, నాకైతే ఈ నిమ్మకాయ నీళ్ళు అయితే కలిపి ఇవ్వని అయితే అంటున్నాడు. ఇంక అందుకని చెప్పేసి వాడి కోసం నేను నిమ్మకాయ నీళ్ళు అయితే తయారు చేస్తున్నాను. అలానే మీరు అందరూ అడుగుతున్నారు కదా, నేను థంబ్నెయిల్ ఎందులో ఎడిట్ చేస్తున్నాను అని చెప్పేసి. నేనైతే ఎక్కడా కూడా మనీ ఇచ్చి అయితే ఏమీ చేపించడం లేదు. ఫ్రీగానే చక్కగా నేను ChatGPTని యూజ్ చేసుకుని నేనైతే థంబ్నెయిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను, కానీ మీరందరూ చూసినట్టుగా లేరు. మనం థంబ్నెయిల్ కోసం రెడీ చేసుకుని పెట్టుకుంటాం కదా ఫొటోస్, ఆ ఫొటోస్ని పెట్టేసి ఈ ఫొటోస్తో నాకు థంబ్నెయిల్ రెడీ చేసివ్వండి, టైటిల్ అవన్నీ కూడా టెక్స్ట్ పంపించి నేనైతే ఈ విధంగా అయితే చేసేసి మనం ChatGPTలో అప్లోడ్ చేశాను అనుకోండి, అవంతా కూడా మనకి థంబ్నెయిల్ లాగా రెడీ చేసి అయితే పంపిస్తున్నారు. కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే, ChatGPTలో కూడా థంబ్నెయిల్ చేసిమ్మని చెప్పేసి పెడుతున్నాం అనుకోండి, అందులో ఫేస్ అయితే మార్చేస్తుంది. కొంచెం క్లియర్గా ఉంటే కనుక ఫేస్ బాగానే ఉంటుంది. కొంచెం దూరంగా ఉన్న ఫొటోస్ అనుకోండి, ఖచ్చితంగా ఫేస్ అయితే మార్చేసి చేస్తుంది. దానివల్ల చూసుకుని అయితే మీరు కూడా ట్రై చేయండి. నేను ప్రజెంట్ అన్నీ కూడా నేను ChatGPTలోనే యూస్ చేస్తున్నాను. దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుందో ఏమో అయితే నాకు తెలియదు. నేను కూడా చూడాలి, చూసి నేను కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను నాకేమైనా తెలిస్తే కనుక. ఇక నుండి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు కొంచెం కొత్తగా కనిపిస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియోస్లో కొంచెం చేంజ్ వస్తుంది, ఒక 1 వీక్ పాటు మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ అలానే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండ్ సర్ప్రైజ్ కూడా. నేను ఎప్పటి నుండో అనుకుంటున్న ఒకటైతే చేయబోతున్నాను, అదేంటో నెక్స్ట్ వీడియోస్లో మీరు అందరూ చూద్దురు. కానీ ఇప్పుడైతే చెప్పనులేండి, నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా వీడియోలో మాట్లాడుకుందాము మనందరము కూడా. ఈ మధ్య వీడియోస్ అయితే అసలు పెట్టడం లేదు కదా, ఇక నుండి అంటే నెక్స్ట్ మంత్ నుండి కొంచెం రెగ్యులర్గా పెడతాను. ఒక 1 వీక్ తర్వాత నుండి, ఒక 1 వీక్ అయితే కొంచెం పని ఉంది, దాని తర్వాత నుండి వీలైనంత వరకు ఇంకా నేను కంటిన్యూగా వీడియోస్ పెడతానికి ట్రై చేస్తాను. మీరైతే నన్ను మర్చిపోకండి అబ్బా ప్లీజ్. ఎప్పటికప్పుడు అనుకుంటాను మంచిగా వీడియోస్ తీయాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి ఇలా చెప్పేసి అనుకుంటూ ఉంటాను. కానీ అసలు నా వల్ల కావడం లేదు, ఎందుకో తెలియడం లేదు. కానీ అబ్బా అంటే ఎప్పుడు తీసేవే కదా, రొటీన్గా ఉంటుంది, ఇంకేమైనా కొత్తగా చేద్దాము అంటే అదేమో నా వల్ల కావడం లేదు. అంటే ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాను, ఎలాంటివి చేయాలి, ఏం చేయాలి తెలియడం లేదు, ఇలా అయిపోతుంది. అలా వీడియోస్ అన్నీ కూడా లేట్ చేసేస్తున్నాను. ఇక నుండి అలా చేయనులేండి. ఎప్పటికప్పుడు అలాగే చెప్తున్నావు అక్క అనుకుంటున్నారా, ఇక నుండి నిజంగా అలా చేయనులేండి. ఇప్పుడైతే నేను షాపింగ్కి అయితే వచ్చాము బయటకి. ఇంకా ఈ షాపింగ్ ఎందుకు అంటే, జూన్ మంత్లో అయితే మా పెళ్లి రోజు ఉంది, ఇంక అందుకని చెప్పేసి శారీ అయితే ఒకటి తీసుకుందాము అని అయితే అవనగడ్డ అయితే వచ్చాము. కానీ మేము వచ్చిన దానికి నాకైతే అంతగా ఏమీ నచ్చలేదు. ఇంకా కొన్ని సిల్క్ శారీస్ అయితే కావాల్సి వచ్చాయి, ఇంకా అందుకని చెప్పేసి అవైతే షాపింగ్ చేసేసాము.
ఇంకా ఇక్కడ అంతా కూడా అయిపోయిన తర్వాత మేమైతే కొంచెం సేపు అలా బయట నుంచుని ఇంకా వెయిట్ చేస్తున్నాము. మా బన్నీని ఇంటి దగ్గర వదిలేసి వస్తానంటేనేమో అసలు ఉండను, వచ్చేస్తాను, మీతో పాటే వస్తాను అని అన్నాడు. కానీ తీరా తీసుకొచ్చిన తర్వాత చూడండి నిద్రపోతున్నాడు. వీడితో ఇలాగ ఉంటుంది. మా చిన్నోడినేమో అత్తయ్య వాళ్ళ దగ్గరే వదిలిపెట్టేసి వచ్చేసాము. ఇంకా అంతా కూడా బిల్ వేయించేసుకుని శారీస్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాము. సిల్క్ శారీస్ అయితే తీసుకున్నాము. అవి కావాలి అని చెప్పేసి వేరే వాళ్ళకి పెట్టాలి, పెట్టుబడి శారీస్ లాగా అయితే ఇంకా అవి తీసుకున్నాము. ఇంకా నేనే వెళ్ళిన పని అయితే నాకు అవ్వలేదు. అంటే నేను కొంచెం పట్టు టైప్లో తీసుకున్నాము మంచిగా అయితే అని అనుకున్నాను, కానీ కుదరలేదు నాకు. ఇంకా అంత నాకు సెట్ అవుతాయో సెట్ అవ్వలే అని చెప్పేసి నేను అక్కడ నుండి ఇంకా వచ్చేసాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా వచ్చేసిన తర్వాత డీమార్ట్కి అయితే వెళ్ళాము. కొన్ని షాపింగ్ చేసాము. అక్కడ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఇంకా కొన్ని షాపింగ్ అయితే చేసాము అక్కడ మేము. అంటే ఇంట్లోకి కావాల్సిన కొన్ని గ్రాసరీ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను. చెప్పాను కదా ఎప్పుడు తీసే వీడియోనే కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అక్కడైతే ఏమీ వీడియో తీయలేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ కూరగాయలు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ అవనగడ్డలో ఈ ఆంటీ అయితే చాలా బాగా ఇస్తారు కూరగాయలన్నీ కూడా. ఇంకా నేను చెప్పి తీసుకుంటూ ఉంటున్నాను. నిజంగా చెప్పాలంటే నాకన్నా మా వారే ఎక్కువగా బేరాలు ఆడడం ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. నాకు అంతగా వీటి గురించి తెలియదు, ఎందుకంటే మనం ఎప్పుడు బయటకు వెళ్ళాం కదా. ఎప్పుడు వెళ్ళినా మా వారు వెళ్ళి తీసుకురావడము ఇలానే సరిపోతుంది. మనం ఎప్పుడు బయటకు వెళ్ళిందే ఉండదు. ఇప్పటి వరకు పెళ్ళైన తర్వాత నేను ఒకసారి కూడా నా అంతటి నేను కూరగాయలు తీసుకున్నదే లేదు. ఎప్పుడైనా ఊర్లోకి వస్తారు కదా, వాళ్ళ దగ్గరే తీసుకుంటాను, లేదంటే మా వారే ఎక్కువగా బయట నుండి తీసుకొస్తూ ఉంటారు. ఇలా ఒక్కసారి ఒక వారం రోజులకు సరిపడా ఒక 100 రూపాయలవి ఒక 200వి తీసుకొచ్చారనుకోండి, ఇంకా అవే మాకు ఒక 10 రోజులు అలా అయితే సరిపోతాయి. ఒక వారం రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఇంక ఇలాగ బయట నుండి తీసుకొచ్చేస్తారు. ఇంకా సరుకులన్నీ కూడా ఒక పక్కకు పెట్టేసుకుని వచ్చేటప్పుడు ఏం చేసామంటే చికెన్ తీసుకొచ్చుకున్నాము. ఇంకా చికెన్ అయితే ఇప్పుడు కర్రీ చేయాలి. గోంగూర చికెన్ అయితే చేయమన్నారు మా వారు. ఇంకా అందుకని చెప్పేసి గోంగూర చికెన్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేద్దామని అయితే అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. గోంగూర చికెన్ చేయాలంటే ముందు గోంగూరని ఉడకపెట్టాలి కదా, అందుకని చెప్పేసి రాగానే గోంగూరని అయితే ముందుగా ఒలిచేసి నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ గోంగూరను అయితే నేను ఈ విధంగా అయితే ఉడికించుకుంటున్నాను. నేనైతే గోంగూర చికెన్ చేయను, మామూలుగా ఫ్రై చేసుకుందాము అని అయితే అన్నాను మా వారితో. అంటే నైట్ టైం కదా, ఫ్రై అయితే బాగుంటుంది, అలానే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారని అయితే అన్నాను. కానీ మా వారేమో గోంగూర చికెనే చెయ్యి, నాకు అదే తినాలనిపిస్తుంది అని అన్నారు. సరేలే ఆయన ఇష్టం ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేనైతే గోంగూర చికెన్ రెడీ చేస్తున్నాను ఇక్కడ. ఏదేమైనా సరే ఇంట్లో మా వారి మాటే ముందుంటుంది, కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే పెత్తనం మొత్తం నాదే ఉంటుంది, ఎక్కువగా నేను చెప్పిందే మా వారు వింటాను అనుకుంటారు. కానీ అదంతా కూడా రివర్స్. మా లైఫ్లో అంటే చూసే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, మేము జరిగేది వేరు. మా వారు ఏదంటే అదే నేను కూడా అదే అంటాను, లేదంటే మనం వేరేది అన్నామనుకోండి అది మా వారికి చెయ్యరు. ఇంకా అందుకని చెప్పేసి ఆయన ఏదంటే నేను కూడా అదేలే అని అంటాను అంతే. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ క్యాన్ అయితే తీసుకొచ్చాము. ఇది ఓపెన్ చేయడానికి నాకు చూడండి ఎంత తంటాలు అవుతున్నాయో. అదేమంటుంటే మా వారిని మూత తీయడానికి రా అంటుంటే తింటావు, మూత తీయడం రావడం లేదా అని అయితే అంటున్నాడు. ఇలాంటి జోకులు అయితే మామూలుగా వేరు నా మీద. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను నాతో ఎలా మాట్లాడతారో. నేను ఒక చోట అయితే వాయిస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఆయన మాట్లాడేది. ఎలాగో వీడియోస్లోకి రామంటే రారు కదా, అందుకని చెప్పేసి ఇలాంటివి అప్పుడప్పుడు అలవాటు చేస్తూ ఉంటే వస్తారు కదా, అందుకని చెప్పేసి. ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఉంది, కొంచెం గోంగూరలు అయితే కడిగేసేసి నీట్గా స్టవ్ మీద పెట్టేసేసాను. ఆయిల్ అయితే వేసేసి ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. గోంగూరకి ఈ విధంగా నీళ్లు తగలకుండా చక్కగా నూనె వేసి కనుక ఉడికించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది, పాడవకుండా. అంటే స్మెల్ అదంతా కూడా బాగుంటుంది. ఒకవేళ మనం ఎప్పుడైనా వండుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఇలా ఆయిల్ వేసేసి ఉడికించుకుంటే కనుక బాగుంటుంది టేస్ట్ అయితే. మా వారిని ఏమైనా అడిగామంటే వెంటనే చేస్తారు. అంటే అది చేయగలిగిన పని అయితే ఖచ్చితంగా వచ్చి చేస్తారు, కానీ అది రావడానికి చాలా టైం పట్టిద్ది. మనం ఒక 10 సార్లు పిలిస్తే కానీ రారు. అలాంటిది ఇప్పుడైతే పిలవగానే వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే పోసేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా అంటున్నారు నేను వీడియో ఆపేసేయి, నేను ఇక్కడ గోంగూర కలుపుతాను, కొంచెం అడుగంటుతున్నట్టుంది అని అంటున్నారు. సరే ఆపేస్తానులే, ఏం కాదు, ఇలా షైగా ఫీల్ అవ్వకు, ఏం కాదు, అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తే అని అయితే అంటున్నాను నేను ఇక్కడ. సరేలే అని చెప్పేసి ఇంకా నా బలవంతంగా, అంటే నేను వీడియో తీసేసాను అనుకున్నారు,
ఇంక అందుకని చెప్పేసి ఇలా వంటలో హెల్ప్ చేస్తున్నారు. నార్మల్గా అయినా కొంచెం వంటలు చేసేటప్పుడు నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మంచి హస్బెండ్ దొరికాలి అనుకోవాలో, లేదంటే ఒక్కొక్కసారి మనం చెప్పినా కూడా వినరు. అలాంటప్పుడు ఏమనుకోవాలో అసలు అర్థమే కాదు. కొన్ని సార్లేమో మా వారంత మంచివారు నాకు ఎంత మంచిగా దొరికారో అనిపిస్తుంది. కొన్ని సార్లేమో అమ్మో ఇలాంటి వారిని నేను పెళ్లి చేసుకున్నానా, ఎలా వేగాలి ఇలాంటి వాళ్ళతో అని అయితే అనుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా ఒకసారి అలా అనిపిస్తుంది. కాకపోతే చాలా మంచివారులేండి. నన్ను ఇప్పటికీ కూడా మా ఫాదర్ లాగా, అంటే మా నాన్నలాగా చూసుకుంటారు అంత మంచిగా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు వద్దులే ఉప్పేసి చూపించేదంటే గోంగూర వేస్తున్నాం కదా, కొంచెం ఉప్పు పట్టింది కదా. నా కర్రీస్ ఎలా ఉంటాయి, బాగుంటాయి. నేను చెప్పు, నువ్వు అది వీడియోలో పెట్టేస్తా, నేను చెప్పను. నాకు తెలుసు. ఎందుకు నీకు అంత భయం? మళ్ళీ అడుగు. నేను కర్రీస్ వండుతాను కదా, నీకు నచ్చుతాయా అంటున్నా. ఏదో ఎలా ఉన్నా తినాల్సిందే కదా. బాగా చెప్పు, మళ్ళీ చెప్పు అన్నావు. నేను ఇంకేదో నా గురించి గొప్పగా చెప్తావు అనుకున్నా. గొప్పే ఉంది, ఈ కూరలు ఎవరైనా ఉంటారు. ఎంత చేసినా అదే కూరలో కరివేపాకులాగా తీసేస్తారంటారు చూసావా, అదే ఇది నువ్వు అన్నావు. సౌతులు మన గ్యాస్ పై బాగుందంటారు. చికెన్ కర్రీ చేస్తూ మా వారితో ఎలా ఉంది, నేను ఎలా వంట చేస్తాను అలా అడుగుతుంటే చూసారా ఎలా మాట్లాడుతున్నారో. ఇలా ఉంటుంది మా వారితోని. ఇంకా చాలా బాగా మాట్లాడతారు. వీడియో తీస్తానని చెప్పేసి, కాకపోతే భయం అంతే. లేదంటే ఇంకా చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటాము మేమిద్దరం అయితే. ఇక్కడైతే ఒక పక్క అయితే చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తూ ఉన్నాను చక్కగా. చికెన్ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టము? ఈ మధ్య అయితే చికెన్ ఎక్కువగా తింటున్నాను. నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది. అంత నార్మల్గా అయితే మటన్ ఎక్కువగా తింటాను, కానీ ఇప్పుడు చికెన్ కూడా ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా చికెన్కే ఎక్కువగా ఓట్స్ చేస్తున్నాను. అంటే ఎక్కువగా చికెన్ తెచ్చుకుంటున్నాం కాబట్టి చికెనే ఎక్కువగా నచ్చుతుంది. ఇంకా అక్కడ చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది. ఈ లోపు అయితే ఒక చిన్న పచ్చడిలాగా కలుపుదామని చెప్పేసి మామిడికాయలు ఉంటే వాటిని అయితే ఇలా పచ్చడిలాగా అయితే కలుపుతున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. బాగా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు అయితే. ఒక 3 మామిడికాయలు అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో ఆవపిండి, మెంతిపిండి కొంచెం వేసుకుని కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. అందులోనే కొంచెం సాల్ట్, ఇంకా అన్నీ కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసాను. అంటే కొంచెం సుమారుగా వేసేసాను. ఇంత కొలతనైతే ఏమీ లేదు, నార్మల్గా వేసేసాను. ఇప్పుడైతే సమ్మర్ కదా, మామిడికాయలతో ఎన్ని రకాల పచ్చళ్ళైనా చేసుకోవచ్చు. అంతకుముందు అయితే నార్మల్గా అంటే దొరకవు కదా చేసుకుందామన్నా కూడా. ఇప్పుడైతే ఇంక ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతూనే ఉంటాయి మామిడికాయలు. ఈ సీజన్లో ఇంకా చక్కగా చేసుకోవచ్చు ఎలాంటి పచ్చళ్ళైనా సరే. ఈ మామిడికాయ ముక్కలు పచ్చడిలోకి ఇంకా పచ్చికారాన్ని అయితే కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మొత్తము కూడా ముక్కలకి పట్టిన దాకా అలా వదిలిపెట్టేసేసి కొంచెం సేపు తర్వాత అయితే కాచి చల్లార్చిన తాలింపు అయితే వేయాలి. ఈ విధంగా వేసుకుంటే పచ్చడి సూపర్గా ఉంటుంది. గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఈ విధంగా అయితే చేశాను. 100 రూపీస్ చికెన్ మాకైతే చక్కగా సరిపోతుంది అందరికి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి అయితే కలిపాను కదా ఇందాక, ఇందులోకి తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు కలపక ముందే పెట్టుకున్నాను, చల్లారాలంట. చల్లారిన తర్వాత కలుపుకుంటే మనకి ఈ పచ్చడి చేదు రాకుండా ఉండిద్దంట. చూసారు కదా, పచ్చడికైతే ఈ విధంగా తాలింపునైతే ముందే పెట్టుకున్నాను. ఇప్పుడైతే చల్లారిపోయింది, చాలాసేపు అయింది. ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేదాకా వదిలేసేసాను, ఇంకా పక్కకు పెట్టేసి ఇప్పుడు తాలింపునైతే ఫైనల్లీ వేసేసుకున్నాను. చూడండి, అబ్బా కలర్ఫుల్గా ఉంది, స్మెల్ అయితే భలే ఉంది. ఇప్పుడు ఈ తాలింపు వేసుకున్న దాన్ని చక్కగా కలిపేసుకుందాము. ఈ పచ్చడిని 2 రోజులు ఆగి తింటే అబ్బబ్బా ఏమన్నా ఉంటుందా. కానీ 2 రోజులు ఆగాలంటే కష్టం కదా. ఇలా పచ్చళ్ళు పట్టిన తర్వాత చిన్నప్పుడు అలాగే చెప్పేవాళ్ళు, 2 రోజులు ఊరాలి పచ్చడి, అప్పుడే బాగుంటుంది, మొక్కకి పడుతుంది అంటారు. కానీ అలాగ ఉండలేమే. అబ్బా పచ్చడి చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఈ పచ్చడిని ఇంకా మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ డే అయితే తీసి ఏదైనా గాజు సీసాలో కానీ లేదంటే ఏదైనా ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకుందాము.
టట్టడాయ్, ముక్కల మామిడికాయ పచ్చడి అయితే రెడీ చేశాను. ఈ పచ్చడి కలిపేసరికి ఈ కూరలు వండేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఆ టైంలోనే అంటే చీకటి పడిన తర్వాతే స్నానాలు అయితే చేపించేశాను. వాళ్ళిద్దరికీ స్నానాలు చేపించి అన్నం పెట్టిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళకి అన్నం పెట్టేసిస్తాను అనుకోండి, ఒక టెన్షన్ క్లియర్ అయిపోతుంది. అండ్ అలానే మనకి కూడా చెమటలు పట్టకుండా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా అయితే వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ డే ఎందుకులే, ఇంకా కొంచెం టైం ఉంది కదా అన్నం తినడానికి, ఆకలిగా లేదు అని చెప్పేసి ఇంకా తెచ్చుకున్న సరుకులన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఈ సరుకులన్నీ ఏవన్ మార్ట్లో తీసుకున్నాను. ఒక 2 రకాలు లేవు అని చెప్పేసి వెళ్ళాను. మా వారిని అన్నాను అక్కడికి కిరాణా షాప్కి వెళ్ళి మనకి కావాల్సినవి తీసుకుందాము, అవే అంటే కందిపప్పు, మంచి నూనె ఇలాంటివి లేవు, అవి 2 తీసుకుని వెళ్ళిపోదాము అనుకున్నాను. సరే మా వారు అన్నారు ఎందుకు అక్కడ, ఇక్కడైతే ₹1 తక్కువకి వస్తుందిలే పద అని అయితే అన్నారు. సరేలే అని చెప్పేసి వెళ్తే చూడండి మళ్ళీ బిల్ ఎంత అయిందో చూసారు కదా. ఇన్నైతే కొనేసేసాము. అనుకోకుండా ఆయిల్ క్యాన్ కూడా తీసుకున్నాం కదా, ఇంకా ఎక్కువ బిల్లే అయింది. కానీ ఇవేమీ పాడేయం లేవండి, ఎందుకంటే వాడుకుంటాం కదా అన్నీ కూడా. కానీ మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఎలా అంటే అన్నీ కూడా చూసి వాడుకుంటాం కదా, అలా అనమాట. ఇంకా అదే పరిస్థితి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా. ఏది కొంటే ఎక్కడ రూపాయి అయిపోతుందని చెప్పేసి దేనికి అక్కడ సరిపెడుతూ ఉంటాం కదా. లైఫ్ మొత్తం కూడా అనిపించింది ఇంకా ఏదో చేయాలి అంటే మనీని వేస్ట్ చేయకూడదు, సేవ్ చేయాలి ఇలా అనుకుంటాం. కానీ ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు మనకి ఎన్నో ఉంటాయి కనిపించకుండా మన లైఫ్లో. వాటన్నింటిని దాటుకుని చక్కగా మన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం చూసారా, అదే హ్యాపీ కదా. నా విషయంలో నేనైతే చాలా బెటర్ అనుకుంటాను. ఎందుకంటే సరుకులైనా లేదంటే ఏమైనా సరే కొంచెం ఫుడ్ విషయంలో అయినా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకు వేస్ట్ చేయడము, లేదంటే సరుకులైనా ఎందుకంటే ఎక్కువగా మనకి అవసరం లేనని కూడా తీసుకోకూడదు అన్నట్టుగా కావాల్సినవి మాత్రమే తీసుకుంటాను. ఇంకా వచ్చేటప్పుడు అవనగడ్డ నుండి వచ్చేటప్పుడు కూరగాయలు అయితే తీసుకున్నాను కదా, ఆ కూరగాయలన్నీ కూడా విడివిడిగా అయితే సర్దుకోవాలి. ఇంకా అందుకని చెప్పేసి ఒక బౌల్లో అయితే పోసి పక్కన పెడుతున్నాను, కొంచెం గాలాడతాయని చెప్పేసి కవర్లో నుండి తీసి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీరందరూ ఎలా ఉన్నారు, చాలా డేస్ అయిపోతుంది కదా ఈ మధ్య వీడియోస్ పెట్టక. ఇక నుండి తప్పకుండా వీడియోస్ అయితే పెడతాను. ఈ కూరగాయలు మొత్తం కూడా నేను మళ్ళీ సర్దేసుకోవాలి. బాయ్ అండి అందరికీ, మళ్ళీ వస్తా ఓకేనా, బాయ్.